మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి ఆత్మీయ స్వాగతం. ముందుగా రామశ్రీ గారు, బ్రో ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ టు అవర్ ఫార్మర్స్ కమ్యూనిటీ, మెయింటైన్ యువర్ క్రాప్ కరెక్ట్లీ. One of a known pesticides dealers in Kolar district told that to his customers price will be 1000 rupees to Kolar box 15 kg in the month of July. Pakka guaranteed 100%. He predicted and the most of times correct. And don't believe any false tellers. Maintain your crop correctly. Don't pay any amount to any YouTuber for prediction of tomato prices. Reason is virus to the plants and crops are failure. ఆయన చెబుతున్నారు. నేను ఇస్తున్న సమాచారాన్ని రైతులతో చేరవేయండి. కోలార్ జిల్లాలో ఒక ఎరువుల అంగడి యజమాని ఆయన ఎందుకు చెప్పింది ఫలించింది. 100% ఆయన అంచనా ఫలించాయి. ఆయన వాళ్ళ రైతులతో అంటే ఆయన దగ్గర ఎరువులు తీసుకుని చెప్పారంటే జూలైలో ఖచ్చితంగా 500 చిన్న బాక్స్ పెడుతుంది. అందుకనే ఆయన ఇప్పుడు తోటలు ఏప్రిల్ నాటిలో తోటలు బాగా చూసుకోండి అని ఆయన అన్న సలహా ఇస్తున్నారు. అబద్ధాలు డోంట్ బిలీవ్ ఎనీ ఫాస్ట్, అబద్ధాలు చెప్పాలి నమ్మకండి. మీ పంటలు మీరు కాపాడుకోండి. యూట్యూబర్స్ చాలామంది అడుగుతుంటారు డబ్బులు ఇవ్వండి మేము సమాధానం ఇస్తామని. అలాంటి వాళ్ళు కూడా మీరేమి డబ్బులు చెల్లించి సమాధానం తీసుకోకండి. ఎందుకంటే ప్రస్తుతం వైరస్ ఉంది. ప్లాంట్స్ ఆర్ క్రాప్ ఫెయిల్యూర్, చాలా వరకు పంటలు ఫెయిల్ అయ్యాయి. నేను కామెంట్ మొత్తం మీద ఆయన చెబుతున్న విషయం, కోలార్ జిల్లాలో ఒక ఎరువులంగానైనా వాళ్ళ రైతులు చెప్పారంటే జూలైలో ఖచ్చితంగా 1500 రూపాయలు ధర పెడుతుంది. తోటలు బాగా చూసుకోమని ఆయన ఇదివరకు చెప్పిందంతా ఫలించింది. కాబట్టి తోటలు చూసుకోమని ఆయన అందరూ సలహా ఇస్తున్నారు. దీని ఒకేసారి తెలుగు అలా చెప్పి ఉండవచ్చు, ఇంగ్లీష్ అది చాలా రోజులైంది, అందుకే లెంత్ ఎక్కువైంది. అది ఆయన ఇచ్చిన సమాచారం. రామశ్రీ గారు థ్యాంక్ యూ అన్న మంచి సమాచారం ఇచ్చారు. అయితే జూన్లో ధరలు ఉంటాయా, జూలైలో ధరలు ఉంటాయా, ఆగస్టులో ధరలు ఉంటాయని ఇవన్నీ వాళ్ళ అభిప్రాయాలు మాత్రమే. కానీ నాకైతే వీటితో ఎటువంటి సంబంధం లేదు. వారు ఇచ్చే సమాచారం మీకు చేరవేయడమే నా పని. ఇక మరొక పరిశీలిస్తే వెంకటరామరెడ్డి గారు, నేను 309వ వీక్షకుని, 50 కోట్ల ఇష్టం. ఐఎమ్ 309 వ్యూవర్ అండ్ 51 లైక్. థ్యాంక్ యూ అన్న. పొంగునూరు లైవ్ పెట్టండి. థ్యాంక్ యూ బాయ్. పొంగునూరు లైవ్ పెట్టింది. థ్యాంక్ యూ బాయ్. థ్యాంక్ యూ అన్న. ఇది గ్రూపులో వచ్చింది వీడియో, అందుకే పెట్టగలిగాను. రమేష్ గారు, థ్యాంక్ గాడ్ ఇవాళ ధరలు పెరిగాయి కాబట్టి రమేష్ గారు థ్యాంక్ అని పెట్టారు. ఇక యూజర్ గారు మళ్ళీ ఢిల్లీ రాజా అని చెప్పి కామెంట్లు, బట్ ఆయన చెప్పిన 3 వాక్యాలు ఢిల్లీ రాజా సూపర్ గుడ్ బాయ్. నాగరాజు గారు, అన్నా నేను చెప్పానా మొన్న రేట్స్ పెరగడానికి ఇంకా టైం ఉంది అని. ఈ రేట్స్ ఓన్లీ శాంపుల్ మాత్రమే, అసలు రేట్స్ ముందుంది అని అనుకుంటున్నాను. మా జూన్ 10కి 7000 మొలకలు శాంపుల్. జూన్ 10వ తేదీ 7000 అంటే 20 ఎకరా శాంపుల్ పడతాయంట. నాగరాజు గారు మీకంతా మంచిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఆయన చెబుతున్నారు రేట్స్ ఇప్పుడే పెరిగాయి, ఇంకా ముందు ఉంది సినిమా, ఇంకా రేట్లు ఇది శాంపుల్ మాత్రమే, ఇంకా అసలు రేట్స్ ముందున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. కర్ణాటకలో క్రాప్ ఫెయిల్యూర్ అవుతుంది, ఇంకా మనకి రేట్స్ జంప్ నో డౌట్. దీని రిప్లై ఇచ్చారు. నిజమే, ఏప్రిల్ నాటి తోటలేదు, గ్రోతింగ్ లేదు, వైరస్ ఉంది. జూన్ 10 తర్వాత ఖచ్చితంగా ధరలు పెడతాను ఆశాభావాన్ని నారాయణ గౌడ్ రిప్లై కామెంట్ రూపంలో తెలియజేశారు. ఇక రమేష్ గారు ఇవాళ ధర పెరిగింది కదా, దానికైనా అమ్మయ్యా అని కామెంట్ పెట్టారు. కాసేపు తిరిగిట్లు ఉన్నారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే ఏదేమైనా ధర పెరిగినా తగ్గినా దేనికైనా ఒక వారం సమయం పడుతుంది. వారం రోజుల పాటు నిలకడగా ధరలు పెరుగుతూ వెళ్ళినా అవే ధరలు కొనసాగితే ఖచ్చితంగా అవే ధరలు ఉంటాయి. పెరిగినా తగ్గినా కూడా ఏదేమైనా 1 వీక్ మనం వెయిట్ చేద్దాం. అయితే ధరలు బాగా ఉండాలని, ఇలాగే కంటిన్యూ అవ్వాలని మాత్రం భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. కృష్ణారెడ్డి గారు, మళ్ళీ ఆగస్టు డౌన్ అయిపోతుంది, ఆవేశపడి నాట్లు వేయకండి. ప్రస్తుతం ధరలు పెరిగాయి కాబట్టి దీనికి ఆవేశ నాట్లు వేయద్దు. మళ్ళీ ఆగస్టులో ధర తగ్గచ్చు. కృష్ణారెడ్డి కామెంట్ పెట్టారు. గుడ్ మార్నింగ్ బ్రదర్ యూజర్ గారు, వెరీ గుడ్ మార్నింగ్ అన్న. భారీగా నాటుతున్నారు అంటున్నారు కానీ పంట బాగుంది అని చెప్పేవాళ్ళే లేరు. నాట్లు పోయడానికే సగం పైరు సరిపోయింది, పంటలు సరిగా లేవు. ఇలాంటి పంటలకు 800 చిన్న బాక్స్ పోయినా పెట్టుబడులు మిగలవు, చాలా కష్టం. టమోటా పంట నాది కళ్యాణదుర్గం. వివేక్ గారు దాని గురించి రమేష్ గారు రిప్లై ఇచ్చారు. మరో రేట్స్ పక్కా, డోంట్ వర్రీ. స్టాక్ అంతా అంగళ్ళకి వెళుతుంది. శ్రీనివాసులు గారు, అలా స్టాక్ మొత్తం అంగళ్ళకి వెళ్ళిన అంగళ్ళు దూరకాయలు మాత్రమే ధరలు పెడుతున్నాయి. అంగళమాడ సాయంత్రం మాట 700 రూపాయల టాపు, మదనపల్లి వాళ్ళు 750 రూపాయల టాపు,
ఇంచుమించు అవుతుంది. ఒక్కోసారి ఉదయం మాట సాయంత్రం ధర వ్యత్యాసం ఉంటుంది, మరి కొన్నిసార్లు అయితే ఇంచుమించు అలాగే జరుగుతూ ఉంటుంది. అంగళ్ళు పెడతా ఉంటే తప్పులేదన్నా మనం ఎక్కడే వెళ్ళవచ్చు, కానీ మీరు చెబుతున్నాను అంగళ్ళు కూడా దూరకాయలు మాత్రం ధర అన్న ఈ మాగుళ్ళు 4, 5, 6, 7 కోతలు మీడియం కాయలు అయితే ఆ ధరలు కావు. క్వాలిటీ ఉన్న కాయలు మాత్రమే అక్కడ కూడా ధర పడుతుంది అన్నది గమనించగలరు. ఐ ఆమ్ ఫస్ట్ వ్యూవర్ అండ్ ఫస్ట్ థ్యాంక్ యూ వెంకటరామరెడ్డి గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే ఆరంభంలో కామెంట్ చదివి మీరు కూడా విన్నారు. కోలార్కు సంబంధించింది ఈ రూలంగానే ఆయన జూన్ల ధర పక్కా పడుతుంది చెప్పారు. ఆయన చెప్పింది అందరూ జరుగుతుంది. అందుకని తోటలు కాపాడుకున్న సలహా ఇచ్చారు. వాటి గురించి రిప్లైస్ ఆ టీజర్ గారు, వెన్ విల్ కమ్ యువర్ క్రాప్ అండ్ డీలర్ క్రాప్ ఇన్ ది మంత్ ఆఫ్ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్? నో వన్ పక్కా ఇన్ ద వరల్డ్, నో వన్ గాడ్, ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్. మీది కానివ్వండి, మీ డీలర్ది కానివ్వండి, ఇప్పుడు టమాటా పంట ఎప్పుడు వస్తుంది? ఆగస్టులోనా లేదా సెప్టెంబర్లోనా? ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఖచ్చితమైన ధరలు చెప్పలేదు. ఎవరు దేవుళ్ళు కాదు ఈ ధరలు చెప్పడానికి. మనమంతా మానవ మాత్రమైన కామెంట్ పెట్టారు. ఇక ఐ నో దట్ నో వన్ ఈజ్ గాడ్ బట్ డిసీజ్ ఆర్ టూ మచ్ లైక్ వైరస్. దానికి రామేశ్వర గారు కామెంట్ పెట్టారు. నాకు తెలుసు ఎవరు కూడా భగవంతుడు కాదు, కాకపోతే ఈ తెగుళ్ళు మరియు వైరస్ ఎక్కువ ఉంది కాబట్టి అందుకే ఇలా కామెంట్ పెట్టారు. మళ్ళీ ఫ్యూ ఆఫ్ దెమ్ ఆస్కింగ్ మనీ ఫర్ గివింగ్ ఇన్ఫర్మేషన్ ఎస్పెషల్లీ యూట్యూబర్స్, సో ఐఎమ్ కామెంటింగ్ హియర్. చాలామంది యూట్యూబర్లు సమాచారం ఇవ్వాలంటే డబ్బులు అడుగుతున్నారు. అందుకనే నేను ఇక్కడ ఈ యూట్యూబ్ సైసాదా ఛానల్లో కామెంట్ పెట్టారు. ఆయన ఇంకొక పెట్టారు ఆయన, వేర్ ఆర్ యూ ఫ్రమ్ అండ్ యువర్ క్రాప్స్ ఆర్ గుడ్ రైట్, జస్ట్ లుక్ అట్ యువర్ క్రాప్స్. ఇఫ్ యూ క్రాప్ ఈస్ లుక్ అట్ యువర్ గుడ్ then don't expect more rates, don't confuse farmers. మీరు ఎక్కడి నుంచి, మీ తోటలు బాగున్నాయా? దయచేసి మీ తోటలో ఒకసారి చూడండి. ఇవరకు మీకు తోటలు బాగా ఉంటే డోంట్ ఎక్స్పెక్ట్ మోర్ రేట్స్, డోంట్ కన్ఫ్యూజ్ ఫార్మర్స్. ఎస్సీ గారు రామేశ్వర పెట్టారు. మీరు ఎక్కడికి కనబడితే మాకు తెలియడం లేదు. మీ తోట బాగుంటే తోట బాగా చూసుకోండి, కానీ ధరలు అతిగా మీరు అంచనా వేయకండి. దయచేసి అన్నదాతల్ని కన్ఫ్యూజ్లో పడేయకండి అని ఆయన కామెంట్ పెట్టారు. దీనికి మరొక రిప్లై రామశ్రీ గారిది, ఇఫ్ దే మెయింటైన్ కరెక్ట్లీ ఈవెన్ తో ప్రైసెస్ ఆర్ లిటిల్ బిట్ వరీ దే విల్ గుడ్ రిటర్న్స్. వాళ్ళ తోటలో వాళ్ళు కరెక్ట్గా చూసుకుంటే ఖచ్చితమైన ఆదాయం వస్తుందని కామెంట్ పెట్టారు. దానికి యూజర్ గారు మళ్ళీ రిప్లై ఇచ్చారు, ఐఎమ్ నాట్ కన్ఫ్యూజింగ్, ఐ సెడ్ రియల్ ఫ్యాక్ట్స్, ఇస్ దేర్ ఎనీ 100% టెల్లింగ్ గాడ్ ఈస్ దేర్, షో మీ. Hello, I am not saying that he is God, but depends upon disease and yield. He is predicting. Forget about 1,500 rupees. Keep it 500 rupees. If the crop good, then the మొత్తం మీద చూసి రామేశ్వర గారు కామెంట్ పెట్టారు. మా కోలార్ జిల్లాకు సంబంధించిన ఒక ఎరువులంగానైనా ఆయనకు మామూలుగా అంచెపేరు జరుగుతుంది. జూలైలో ధరలు పక్కగా ఉంటాయని, దానివల్ల ఏప్రిల్లో తోటలు కురుతి లేపారు కూడా తోటలు బాగా చూసుకోమని అందరూ సలహా ఇచ్చారు. దానికి వచ్చిన రిప్లైలు ఇవన్నీ. మొత్తం మీద అయితే ఇప్పుడు ఒక్కసారిగా 700 రూపాయల ధర ఈ నెల పెడితే ఎవరు అనుకోలేదు. 700 రూపాయల ధర వెళ్ళింది. ఇవాళ దాని ప్రాంతం దిగుమతి తగ్గింది. ఇవాళ మదమూల దిగుమతి, రేపు చుట్టం దిగుమతులు ఏమనుకుంటే ఎలా ఉంటే ఏదేమైనా ధర పెరిగినా తగ్గినా కూడా అన్నదాతందరూ ముఖ్య విజ్ఞప్తి, ఒక వారం సమయం తీసుకోండి. ఒకరోజుతో తెగే విషయం కాదు. వారం తర్వాత తగ్గినా పెరిగినా వాటి స్థిరత్వం జరిగితే అది కంటిన్యూ అవుతుంది. 1-2 లెక్కలో లేదు. కాకపోతే బయట మార్కెట్లో అమ్మకాలు ఇవాళ బాగానే ఉన్నాయి. చూద్దాం దేవుడి దగ్గర రేపు ఎలా ఉంటుందో, దేవుడి ఏ మేరకు వస్తాయి. ఏదేమైనా మే 18 ఈ ధరల అమ్మతాన్ని ఎవరు అనుకోలేదు. గుడ్ రేట్స్, మంచి ధరలు. ఇక మనం మరొక పరిశీలిస్తే, డోంట్ వరీ గైస్, జూన్ అండ్ జూలై స్మాల్ బాక్స్ విల్ గో ఫర్ 500-700. నార్త్ బయర్స్ కమింగ్ టు సౌత్ యాజ్ పర్ మై ఇన్ఫర్మేషన్. రంజిత్ రెడ్డి గారు, ఎవరు బాధపడకండి, ఎవరు భయపడకండి. జూన్ నెల ఖచ్చితంగా చిన్న భాష 700 పెడుతుంది. ఉత్తర భాష సంబంధించిన వ్యాపారస్తులు కూడా వస్తున్నారు. ఇది నా దగ్గర ఉన్న సమాచారం అని అన్నదాతలకు భరోసిస్తున్నారు. ఇక మోహన్ గారు, అన్నా ఏం పర్వాలేదు, ముందు మంచి రోజులు ఉన్నాయి. జూన్ 5, 2024 2,000 రూపాయలు 24 కేజీల బాక్స్. చింత వద్దు రైతన్న, జూన్ జూలై మంచి రేటు ఉంటుంది. జై రైతన్న, జై టమోటా. అన్నా ఏం పర్వాలేదు, ఉందిలే మంచి కాలం ముందున. జూన్ 5, 2024 24 కేజీల పెద్ద బాక్స్ 2,000 రూపాయలు ఖచ్చితంగా ధర పెడుతుంది. చింత వద్దు రైతన్న,
జూన్ జూలై మంచి రేటు ఉంటుంది. జై రైతన్న, జై టమోటా. మొత్తం మీద చూస్తే ఇవాళ ఒక ధర పడడంతో అన్నదాతలందరిలో ఆశలు చిగురించాయి. అందరూ జూన్ నెల ధరలు భారీ వెళ్ళే అవకాశం ఉందని భావిస్తున్నారు, ఆశిస్తున్నారు. ఇక రమేష్ గారు అయితే కామెంట్ పెట్టారు, కోలాలకు సంబంధించిన ఎరువుల అంగడి యజమాని జూన్లో ఖచ్చితంగా చిన్న బాసు 700 ధర పెడుతుంది ఆయన చెప్పినట్లు ఆయన చెప్పింది జరుగుతుందని కామెంట్. మొత్తం మీద చూస్తే ధరలు పెరగడంతో రానున్న రోజుల్లో మరింత ధరలు పెరుగుతాయి అన్న ఆశ, అంచనాలు అన్నదాతల్లో పెరిగిపోతున్నాయి. ఏదేమైనా ధరలు బాగున్న భగవంతు ప్రార్థిద్దాము. ఈ జూన్ జూలై ఆగస్టు ధరలు ఉంటాయా ఉండవా అన్నది రైతుల వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. వారి అభిప్రాయం మీద పంచుకునే వరకే నా పని. ఇది వేదిక, వాళ్ళ అభిప్రాయం మీద పంచుకునే వేదిక. ఏదేమైనా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి.